అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్మెంట్ రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఒరిజినల్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ అంట. కాస్టింగ్ కాల్ ఓటీటీ స్టాండర్డ్స్ వెబ్ సిరీస్ అని అంటున్నారు. న్యూ జర్నీ దట్ టర్న్స్ విజన్స్ ఇంటూ ఫ్రేమ్స్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ కావాలంటండి వీళ్ళకి. 20 నుండి 23 సంవత్సరాల వాళ్ళు. అలాగే ఫీమేల్ లీడ్ ఫ్రెండ్ రోల్స్ కావాలంట. వీళ్ళు కూడా 20 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మదర్ రోల్కి వచ్చేసి 40 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మేల్ సపోర్టింగ్ రోల్స్కి 22 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. గోదావరి యాస తెలిసిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. షేర్ యువర్ లేటెస్ట్ ప్రొఫైల్ విత్ షార్ట్ వీడియో అండ్ పిక్చర్స్ అని అంటున్నారండి. ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ సినిమాల్లో ఉండే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉండి తీరాలా అని అంటున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా డిపెండెన్స్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ ఉన్నాడు, ఆనంద బ్రహ్మేనా కాదు, వివాహ భోజనం అనుకుంటా. వివాహ భోజనం అనే ఒక హోటల్ ఫ్రాంచైజీని రన్ చేస్తున్నారు ఆయన. అలాగే ఇంకొంతమంది కొన్ని రకాల బిజినెస్లు రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇనీషియల్గా నేను వచ్చిన కొత్తలో ఏంటి అంటే, నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఒక ఆర్టిస్ట్ అనేవాడు, ఒక ఆర్టిస్ట్ ఆయన, అంటే ఆయన ఇంకా సక్సెస్లోకి రాలేదు నాకు తెలిసి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. అయితే ఆయన నన్ను ఫర్ ద ఫస్ట్ టైం ఇది చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారిది కల్పన అని ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్కి నన్ను పెట్టిద్దాం అనుకునే ఒక టైంలో, అంటే శాంతినివాసం రాజమౌళి గారి కంటే ముందు, కల్పన అని ఒక సీరియల్కి నన్ను పెట్టిద్దాం అనుకునే ఒక టైంలో ఏంటి అంటే, ఆయన తీసుకొని వెళ్ళాడు డైరెక్షన్ టీంని పరిచయం చేయడానికి. ఆయనకి అదర్ దాన్ సినిమా ఆయనకు ఒక వృత్తి ఉండేది. అదేంటంటే కొబ్బరి బోండాల బిజినెస్. సో నేనేమంటాను అంటే, మనకి ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అయ్యేంత వరకు మనం ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా, లేదంటే ఫ్యామిలీ మన మీద డిపెండ్ అవ్వకుండా, వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టేసి వాళ్ళ ఖర్చులు పోయినా, అంటే ఇంట్లో ఫ్యామిలీ రన్ అవ్వగా నెలకు 10,000 మీకు ఇవ్వగలిగే ఒక పొజిషన్లో ఉండాలి. లేదంటే మిమ్మల్ని అడగకుండా ఉండే ఒక పొజిషన్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కట్టాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. హైదరాబాద్ ఈజ్ ఎ ప్లేస్ లైక్ ఒక ఫ్యామిలీ. అంటే ఇప్పుడు నేను, నా భార్య, 2 పిల్లలు. సో మేము ఉన్న నలుగురు ఫ్యామిలీకి ఇంతకంటే వరస్ట్ లేదు అంటే నాకు నెలకు ₹1,00,000 ఖర్చు వెళ్తుంది. ఖర్చే ₹1,00,000 వెళ్తుంది కాబట్టి సంపాదన ఎంత ఉండాలి అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ ఎప్పుడైనా కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ యువర్ ఇది. నేను మీ షూస్లో కాళ్ళు పెట్టి మీ బాధలు ఏంటనేది నేను చెక్ చేయలేను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. సో మీ ఇంట్లో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయనే దాన్ని బట్టి మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలా లేదంటే అవసరం లేదా అనేది మీరే జడ్జ్ చేసుకోవాలి. కానీ నన్ను అడిగితే ఒకటి పెట్టుకుంటే, అంటే ఒకటి మీ మీదే డిపెండ్ అవ్వకుండా ఫ్యామిలీకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టినట్లయితే అది సమ్‌హౌ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు మీరు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయినట్లయితే కనీసం ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ఉండటానికి నెలకు 10,000 20,000 మీకు పంపించగలిగే ఒక ఆర్థిక ధైర్యం, స్థైర్యం అనేది మీ ఫ్యామిలీ మీకు ఇవ్వగలిగినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9703681575. రిపీట్, 9703681575. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.